అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ఇక్కడ సభలో ఫారెస్ట్ మినిస్టర్ అండ్ మా జిల్లా మంత్రి గారు కూడా ఉన్నారు. మెదక్ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఇవి. అలాగే రాష్ట్రంలో ఫారెస్ట్కు రెవెన్యూకు రెండింటి మధ్యలో ఈ ల్యాండ్ విషయంలో చాలా విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా మెదక్ కాన్స్టిట్యున్సీలో శంకరంపేట్ మండల్ మేడం సార్, ఎస్కొండాపూర్, గజగట్లపల్లి, మందాపూర్ ఈ గ్రామాలలో 50-60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి కూడా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అప్పుడు తక్కువ ఇండ్లు ఉండి ఇప్పుడు ఎక్కువైనాయి. అయితే తీరా ఈ మధ్య ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా ప్రాంతము, మాకు సంబంధించింది, మీరు ఖచ్చితంగా వేరే స్థలాలు చూసుకోవాలంటారు. అలాగే వాటికి సంబంధించిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయి, బోర్లు వేసుకున్నారు, మోటార్లు పెట్టుకురు, గతంలో కరెంటు బిల్లులు కూడా కట్టుకురు. ఇప్పుడేమో ఇవన్నీ మా పరిధికి వస్తాయని చెప్పి వాళ్ళు వాదన పెట్టుకుంటారు. ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సర్వే చేయించడమా, లేకపోతే కూర్చొని ఆ డిపార్ట్మెంట్ల మధ్య అయితే గ్యాప్స్ ఉన్నాయో అవి సరి చేయించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే 59 జీవోలో మా పాపన్నపేట మండల్, మెదక్ మండల్, మెదక్ టౌన్లలో డబ్బులు కట్టారు సార్. డబ్బులు కట్టిర్రు, నోటీస్ ఇష్యూ అయింది, డబ్బులు కూడా కట్టిర్రు. కనీసం ఆ డబ్బులు కట్టిన వాటికి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు కూడా ఇస్తే వాళ్ళు చాలా రోజుల నుంచి డబ్బులు కట్టి పెట్టిరు. కాబట్టి దయచేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళకు వచ్చేటట్టు ఎప్పుడైతే నోటీస్ ఇష్యూ చేసిరో అది వాస్తవ రూపం కాబట్టి ఆ పెండింగ్ ఏవైతున్నాయో అవి కూడా అన్నీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మూడో విషయం సార్, ట్రైబల్ ఏదైతే గిరిజన తండాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మెదక్ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కొత్త పంచాయతీలకు ఇచ్చారు. అట్లనే రోడ్లు, కొన్ని బ్రిడ్జిలు కూడా కట్టడం జరిగింది. కొన్నేమో ప్రోగ్రెస్లో ఉన్నాయి. వాటి వర్క్స్ చాలా పెండింగ్ నడుస్తున్నాయి. అలాగే నిధులు కూడా కొంచెం లేక కూడా కొంత ప్రాబ్లం ఉంది. దయచేసి ఈ ట్రైబల్ సంబంధించిన గ్రామాల్లో, ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉంటాయి, చిన్న చిన్న వాగులు వంకలు ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఆ గిరిజనులకు మేలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ వేసుకున్నాం అధ్యక్ష.